అత్తయ్య. నిన్ను భరత్ని వేరు చేయటం ఇక ఎవ్వరి తరము కాదమ్మా. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఎప్పుడూ కలిపే ఉంచుతాడు. మిమ్మల్ని ఎప్పటికీ వేరు చేయడమ్మా, వేరు చేయడు. భరత్ ఇప్పుడు బ్రతికే ఉన్నాడని తెలిసింది కదా, ఇక మనం వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సరే భరత్ని మనం దక్కించుకోవాలి. మీకు నిజంగా యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది రుద్రాణియేనండి. ఆ రుద్రాణి లేకపోతే మీరెక్కడుండేవాళ్ళో. ఆ చంద్రిక చెప్పేవన్నీ అబద్ధాలు, తను చేసేదంతా మోసం. ఏదో రకంగా మిమ్మల్ని తన భర్త అని చెప్పి తన వైపుకి లాక్కోవాలని చూస్తోంది. ఇదంతా కాదండి, మీకు రుద్రాణి గారు ఏం చెప్తే అదే నిజం. మీరు అదే నమ్మకంతో ఉండండి. ఇక ఇంతకంటే నన్నే అడక్కండి ప్లీజ్. చూడు నీర్జా, నువ్వు చాలా తెలివైన దానివి. ఏదన్నా తేడా వచ్చిందంటే నీ కూతురు ప్రాణాలు పోతాయని నీకు బాగా తెలుసు కదా. అందుకే చాలా బాగా కవర్ చేశావు. ఇలాగే మెయింటైన్ చేయి నీర్జా. నువ్వు నీ కూతురు ఇద్దరు సేఫ్గా ఉంటారు. చెప్పింది అర్థమైందా? గుడ్ గర్ల్. నన్ను క్షమించు చంద్రిక, నాకు వేరే దారి లేక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజం చెప్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా కన్న బిడ్డ ప్రాణం కూడా పోయేలా ఉంది. అందుకే తప్పని తెలిసినా తప్పనిసరి అబద్ధం ఆడాను. నన్ను క్షమించు. మీ భర్త అంటే మరి తనకు ఆల్రెడీ పెళ్ళయిందని ఆవిడ పేరు రుద్రాణి. రుద్రాణి తన భర్త అని చెప్పింది. అదే బాబు, అదే మాయ. ఆ రుద్రాన్ని మొదటి నుంచి ఇలా చేస్తూనే ఉంది. నా కోడలి జీవితంలో నిప్పులు పోస్తూనే ఉంది. మొదటి నుంచి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని వాడి వెంట పడుతూ ఉంది. అరే, వాడికి పెళ్ళయి ఒక పాప ఉన్నా కానీ ఇంకా వాడే కావాలని వాడి చుట్టూ తిరుగుతూ ఉంది. దాన్ని చీకొట్టి ఇంట్లోంచి బయటికి గెంటేశాం. అయినా కానీ మా వెనకాల గోతులు తవ్వుతూ ఆఖరికిదిగో ఇంత పనిచేసింది. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది నా కొడుకు కాదు బాబు. ఆ బ్లాస్టింగ్ ని క్రియేట్ చేసింది ఆ రుద్రాణియే. నా కొడుకుని అక్కడి నుంచి తప్పించి ఎవరిదో శవాన్ని అక్కడ పడేసి మా అందరినీ మోసం చేసింది. నా కొడుకుని తన వల్ల వేసుకుంది. అది సరే అండి, మరి ఆ అమ్మాయి అలా చేసింది సరే, మరి అతనికైనా తెలియాలి కదా. తను మోసపోయాను అని తెలిసిన తర్వాత కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గరికి రావాల్సింది, మిమ్మల్ని కలవాల్సింది కదా. నా దురదృష్టం అదేనండి. నా భర్తకి గతం ఏదీ గుర్తులేదు. అందుకే ఆ రుద్రాణి ఏం చెప్తే అదే నమ్ముతున్నాడు. ఇదిగో ఇప్పుడు కూడా ఆయన్ని గుళ్ళోనే చూసాం. మా ఇద్దరిని చూసి కూడా ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయనకి రుద్రాణితో పెళ్ళైందని, తను రుద్రాణి భర్త విజయ్ అని గట్టిగా నమ్ముతున్నారు. అంతలా మార్చేసిందండి. ఏంటండి మీరు ఇంత నిజం తెలిసిన తర్వాత కూడా ఇంకా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు? ఇదేమీ చిన్న విషయం కాదు. వెళ్ళండి, వెళ్ళి ఆలస్యం చేయకుండా వాళ్ళింటికి వెళ్ళి మీ భర్త భరత్ గారిని మీ ఇంటికి తెచ్చుకోండి. అదే ఆలోచిస్తున్నాను బాబు. ఆ రుద్రాణి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మా భరత్ని మాకు కాకుండా చేస్తోంది. ఏంటండి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేది? మీరేం భయపడకండి, మీ వెనకాల నేనున్నాను. మీరు వెళ్ళి మీ అబ్బాయిని తెచ్చుకోండి. ఎవరేం చేస్తారో అది కూడా చూద్దాం.
ఏమన్నా లీగల్గా ఉంటే పోరాడడానికి రెడీగా ఉందాం. చంద్రిక గారు, మీరు ఆలస్యం చేయకండి, వెంటనే బయలుదేరండి. అవునత్తయ్య, మనమెందుకు భయపడాలి? రండి వెళ్దాం. రుద్రాణి! మీరా? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ముందు బయటికెళ్ళండి. నా భర్త నాతో పంపించు. నా భర్త నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఏమండి? భరత్ గారు! భరత్ గారు! ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు చంద్రిక? ఇక్కడ మీ భరత్ లేడు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయాలని చూడకు. భరత్ లేడా? భరత్ లేకపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఉన్నది భరతే. మాకంతా తెలుసు. నువ్వు ముందు తన్ని బయటికి పిలువు. భరత్! భరత్! చూడండి, మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నది నా భర్త విజయ్. అర్థమైందా? మీరు అనవసరంగా ఇక్కడ గొడవ చేశారంటే మర్యాదగా ఉండదు. ఆల్రెడీ మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మిమ్మల్ని లోపల వేయించాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? హా? నాకు కోర్టులు కొత్త అనుకున్నావా లేక పోలీస్ స్టేషన్లు కొత్త అనుకున్నావా? నేను ఒక లాయర్ని, ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు లాయర్ అయితే నేను పోలీస్ ఆఫీసర్ని. ఆ విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకో. నిన్ను ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చంద్రిక. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా భర్తని మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావు. ఈ విషయాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ భర్త? నీ భర్త చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. నీ భర్త చనిపోయినట్టుగా నువ్వే ఒప్పుకున్నావు. అతని డెత్ సర్టిఫికెట్ కూడా నీ దగ్గర ఉంది. ఇదంతా నువ్వు చేసిన మాయ. నా భర్త మీద నువ్వు మనసు పడ్డావు. ఆయన్ని దక్కించుకోవడం కోసం ఈ కుట్ర పన్నావు. ఆ రోజు బాంబ్ బ్లాస్టింగ్ లో నా భర్త చనిపోయినట్టుగా అందరి ముందు నాటకం ఆడి ఎవరిదో శవం తీసుకొచ్చి అక్కడ పడేశావు. అదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? అవునా? అంత తెలిసిన దానివైతే మరి ఇన్ని రోజులు ఏం చేశావు? అప్పుడే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా. మరి ఇన్ని రోజులు ఆగి ఇప్పుడొచ్చేసి నా భర్తని పట్టుకొని నీ భర్త అంటావేంటి? చూడు చంద్రిక, నీ భర్త చనిపోయాడు. ఇక్కడున్నది విజయ్. ఆయన నా భర్త.